ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను వేయబోయే రివ్యూ ఏంటంటే మద్రాసి, స్టారింగ్ బై శివకార్తికేయన్, రుక్మిణి వసంత్. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక మురుగదాస్ ప్రీవియస్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, మన ఎగ్జాంపుల్ దర్బార్ కానీ, స్పైడర్, సికిందర్, ఈ మూవీస్ కన్నా ఇది చాలా ది బెస్ట్ ఉందని నా ఒపీనియన్. అంటే ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. అంటే మూవీలో చేసిన రఘు అనే ఒక క్యారెక్టర్ చేసిండు. ఆ క్యారెక్టర్లో మొత్తం శివకార్తికేయన్ మొత్తం ఇట్లా ఇమిడిపోయిండు. చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేసిండు. తన క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత హీరోయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చాడు మురుగదాస్. ఆమె రుక్మిణి వసంత్ యాక్ట్ చేసిన క్యారెక్టర్ కూడా మూవీ స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ దాకా క్యారెక్టర్ అది కూడా చాలా బాగుంది. పైగా ఈ మూవీలో విలన్ కూడా ఏదో మన ప్రీవియస్ ఏఆర్ మురుగదాస్ ప్రీవియస్ మూవీలో ఉన్నట్టు స్టార్టింగ్ ఏదో బిల్డప్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ప్రీ క్లైమాక్స్కి మళ్ళీ బఫూన్ చేసినట్టు అట్లా చేయలేదు. ఈ మూవీలో ఏంటంటే ఆ విలన్ మంచి ఇంట్రో ఇచ్చారు, దానికి తగ్గట్టు మంచి క్లైమాక్స్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. మళ్ళీ అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఏఆర్ మురుగదాస్ స్టోరీ పరంగా కూడా మంచి ప్లాట్ తీసుకున్నాడు. ఏ ప్లాట్ అంటే గన్స్ మాఫియా ఎలా ఉంది, గన్స్ మాఫియా వస్తే ఇది ఏఆర్ మురుగదాస్ కరెక్ట్ కమ్బ్యాక్ ఫిలిం. పైగా శివకార్తికేయన్ తన కెరియర్లో తీసిన ప్రతి ఫిలింలో ఇది ది బెస్ట్ యాక్టింగ్, బెస్ట్ పర్ఫార్మెన్స్ సంబంధించిన మూవీ. రుక్మిణి వసంత్ కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. దానికి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. బెస్ట్ మనం బాగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ, ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్, అక్కడ ఫైట్ సీన్స్ చాలా అంటే చాలా బాగుంది. దానికి సంబంధించిన మ్యూజిక్ కూడా అనిరుద్ధ్ కుమ్మేసిండు. అసలు ఓవరాల్ చాలా బాగుంది. ఏఆర్ మురుగదాస్ కమ్బ్యాక్ ఫిలిం. ఇది ఓవరాల్గా మూవీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.